హలో అండి. వెల్కమ్ టు హంగర్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు గ్రిల్ ఫిష్ ఎలా చేసుకుంటే తక్కువ ఆయిల్ పడుతుందో చూపించబోతున్నాను. ఒకేసారి ఇటు ప్యాన్లోను అటు అవెన్లోను ఎలా చేసుకుంటే ఆయిల్ అనేది తక్కువ పడుతుంది అనేది చూపించబోతున్నాను. ఈ చేప ముక్కలని ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి శుభ్రంగా క్లీన్ చేసుకొని తీసుకున్నాను. ఇప్పుడు మ్యారినేషన్ కోసం ఇలా ఒక బౌల్ తీసుకొని 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, 2-3 స్పూన్ల కార్న్ఫ్లోర్, 1 స్పూన్ వరకు సాల్ట్ని తీసుకుంటున్నాను. మీరు మీకు రుచికి తగినంత సాల్ట్ తీసుకోండి. అలాగే 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకున్నాను. నేను బయట కొన్న మసాలాలు ఏమీ యూజ్ చేయట్లేదండి, అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తున్నాను. గరం మసాలాను కూడా వేసుకోవచ్చండి, నాకు అవైలబిలిటీలో లేదు. మీకు అవైలబిలిటీలో ఉంటే ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి ఇలా అన్ని కలిసే విధంగా కలుపుకొని కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకొని సాఫ్ట్ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. చూస్తున్నారా, ఈ విధంగా సాఫ్ట్ బ్యాటర్ లాగా వచ్చే వరకు కలుపుకొని ఇప్పుడు ఫిష్ మసాజ్ చేయాల్సి ఉంటుంది. మసాజ్ అంటే మసాజ్ అనుకోకండి, ఒక్కొక్క ముక్కకి ఇలాగా మసాజ్ చేసినట్లు మనం బాగా మసాలా అనేది పట్టే విధంగా పట్టించడమే మసాజ్ చేయడం. మనం బయట మసాలాలు ఏమి యూజ్ చేయకపోయినప్పటికీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు 1/2 నిమ్మకాయ ముక్కను పిండుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసి మళ్ళీ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా నిమ్మకాయ జ్యూస్ వేయడం వలన అస్సలు ఫిష్ వాసనే రాదు. ఫిష్ అంటే నచ్చిన వాళ్ళు కూడా తినేస్తారు. ఇప్పుడు ఇదంతా కలిసిపోయింది. సో ఒక 1 అవర్ పాటు మూత పెట్టి పక్కన ఉంచుకుంటున్నాను. ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం ఏం లేదండి. మీకు అవసరమైతే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, లేదంటే బయటే ఉంచుకున్నా సరిపోతుంది. ఇప్పుడు 1 అవర్ తర్వాత చూపిస్తున్నాను. గ్రిల్ కోసం నేను ఇక్కడ ఇలా స్టాండ్కి ఆయిల్ అప్లై చేశాను. ఫస్ట్ ఆయిల్ అప్లై చేసి ఇలా గ్రిల్ స్టాండ్ మీద ఒక్కొక్క పీస్ని పెట్టుకోవాలి. మన దగ్గర ఉన్న మసాలాను ఇంకొకసారి అప్లై చేసి అవెన్లో పెట్టేస్తున్నాను. చూసారా, ఇక్కడ అన్ని ముక్కలను పెట్టేసుకొని 3 ముక్కలు మాత్రమే స్టవ్ మీద చేసుకోవడం కోసం సైడ్ని పెట్టాను. ఇప్పుడు ఇక్కడ గ్రిల్లు మైక్రోప్లస్ గ్రిల్లు 3 సార్లు ప్రెస్ చేసి 14 మినిట్స్ టైం డ్యూరేషన్ పెట్టుకుంటున్నాను. అవెన్లో పెట్టే ప్రాసెస్ అయింది కదా. ఇప్పుడు ప్యాన్లో గ్రిల్ ఫిష్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని 2-3 స్పూన్ల ఆయిల్ వేసి ఇలాంటి బ్రష్ ఉంటే మీ దగ్గర బ్రష్ తోటి మొత్తం ప్యాన్ మొత్తం ఆయిల్ స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేయండి. నేను ఇక్కడ ఐరన్ ప్యాన్ యూజ్ చేస్తున్నాను. మీకు ఎలాంటి ప్యాన్ అవైలబిలిటీలో ఉంటే అలాంటిది తీసుకోండి. ఇప్పుడు కొద్దిగా ప్యాన్ అనేది వేడెక్కిన తర్వాత ఇలాగా ఫిష్ ముక్కలను పెట్టేసుకోవాలి. నేను ఇక్కడ 3 ముక్కలను మాత్రమే ప్యాన్లో చేస్తున్నానండి, రిమైనింగ్ అన్నీ అవెన్లో పెట్టేశాను. 50 సెకండ్లు అయిన తర్వాత చివర్లాంటి ఆయిల్ వేస్తే ఇలా బాగా కాలుతాయి. ఇక్కడ నేను ఐరన్ ప్యాన్ తీసుకున్నాను కాబట్టి చాలా ఫాస్ట్గానే గ్రిల్ అయిపోతాయి. చూస్తున్నారా, ఇప్పుడు కొద్దిగా కాలినట్టు అనిపిస్తున్నాయి. సో టర్న్ చేస్తున్నాను. మెల్లమెల్లిగా ఒక్కొక్క ముక్కని ఇలా మెల్లగా టర్న్ చేసుకోవాలి, లేదంటే ముక్కలు బ్రేక్ అయిపోతాయి. సో మనం చేసుకున్నందుకు సాటిస్ఫాక్షన్ కూడా ఉండదు. సో ఇలా మెల్లిగా చేసుకుంటే గ్రిల్ ఫిష్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడు 1/2 స్పూన్ వరకు ఆయిల్ ఫిష్ ముక్కలు చుట్టూ వేసుకొని ఇలా మూత పెట్టుకొని సిమ్ టు మీడియం ఫ్లేమ్ను అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకుంటే గ్రిల్ ఫిష్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు అవెన్లో ఉన్న ఫిష్ ఏమైందో చూద్దాము. చూసారా, 14 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు ఫిష్ని బయటకు తీస్తున్నాను. ఇలా తీసుకున్న తర్వాత 1 స్పూన్ వరకు ఆయిల్ని స్ప్రెడ్ చేయాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక్కొక్క ముక్కను మెల్లిగా టర్న్ చేసుకోవాలండి. ఇక్కడ కూడా జాగ్రత్తగా టర్న్ చేయాలి, లేదంటే ముక్కలు అనేది బ్రేక్ అయిపోతాయి. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత కూడా ఇంకొక స్పూన్ ఆయిల్ని మళ్ళీ అప్లై చేసుకోవాలి రెండో వైపును కూడా. ఇలా 2 సైడ్లా అప్లై చేసుకున్న తర్వాత ఆయిల్ని మళ్ళీ అవెన్లో పెట్టేసి గ్రిల్ మైక్రో ప్లస్ గ్రిల్ 2 సార్లు ప్రెస్ చేసుకొని ఇప్పుడు 10 మినిట్స్ డ్యూరేషన్ పెట్టుకుంటున్నాను. అంతే అండి, అవెన్లో ఉన్న ఫిష్ గురించి ఇంకేం ఆలోచించాల్సిన అవసరం లేదు. 10 మినిట్స్ అయితే దానంతటా అది ఆగిపోతుంది. సో పర్ఫెక్ట్గా ఫిష్ అనేది కూడా గ్రిల్ అయిపోతుంది. ఇప్పుడు ప్యాన్ మీద ఉన్న వాటిని ఇంకొకసారి టర్న్ చేసుకొని ఇలా గరిటతో ప్రెస్ చేసి ఇప్పుడు ఒక టూత్పిక్ తీసుకొని మొత్తం ఫిష్ ముక్కలన్నిటికీ హోల్స్ పెట్టుకోవాలి. హోల్స్ పెట్టుకోవడం వల్ల ఆవిరి అనేది లోపలికి వెళ్ళి ఫిష్ అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఇలా అన్ని ముక్కలకి హోల్స్ పెట్టుకొని మరొక 2 నిమిషాలు సిమ్లో పెట్టి మూత పెట్టుకుంటే మన గ్రిల్ ఫిష్ అనేది ప్యాన్ మీద రెడీ అయిపోతుంది.
ఇప్పుడు అవెన్‌లో ఉన్న ఫిష్ కూడా గ్రిల్ అయిపోయింది. సో, రెండింటిని సర్వ్ చేసి చూపిస్తాను మీకు. ప్యాన్‌లో చేసిన గ్రిల్ ఫిష్ నచ్చిందా? అవెన్‌లో చేసిన గ్రిల్ ఫిష్ నచ్చిందా? అనేది కామెంట్ సెక్షన్‌లో నాకు కామెంట్ చేయండి. చూసారా? గ్రిల్ ఫిష్‌ని ఇలా సర్వ్ చేశాను. ఈ రెండింటిని కంపేర్ చేస్తే అవెన్‌లో చేసిన గ్రిల్ ఫిష్‌కే ఆయిల్ తక్కువ పడుతుంది. ఆయిల్ ఎంత వేసినా స్టాండ్ కింద ఉన్న ప్లేట్‌లోకి హీట్‌కి కారిపోతుంది. అదే ప్యాన్‌లో ఎంత ఆయిల్ వేసినా అంతా ఫిష్ అబ్జర్వ్ చేసుకుంటుంది. సో, అవెన్‌లో చేసిన ఫిషే హెల్తీ అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా హంగర్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.